Hello. Shipnana, this is Mohan Yashashwini. How are you? Yes, sir. I'm fine. యశస్విని ఇదే Yashashwini, పేరుతో sir. యశస్విని అంతేనా? నేను కరెక్ట్ గానే ప్రొనౌన్స్ Yes, చేస్తున్నానా? sir. Yes, sir. యశస్విని అని గతంలో మాకు ఒక స్టూడెంట్ ఉండేది. షీస్ ఫ్రమ్ కర్నూల్, వెరీ డేరింగ్ అండ్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ మాస్టర్ మైండ్స్. నీకు యశస్విని అనగానే నాకు ఆ పాత అమ్మాయి, మన కర్నూలు అమ్మాయి గుర్తొచ్చింది. Yes, sir. ఎక్కడ, ఏ ఊరు మీది? నరసరావుపేట, sir. ఓ, నర్సరాపేట. ఏ స్కూల్ నానా? భాష్యం, sir. భాష్యం. ఏంటి నీ అచీవ్మెంట్ ఏంటి? పెద్దగా చెప్పు, గట్టిగా చెప్పు. సో అచీవ్మెంట్ అంటే ఇప్పుడు నేను 10th లో 587 స్కోర్ చేశాను, సార్. గ్రేట్ నాన్న. మరి నీ 587 లో 100 తీసేసి ఎంత వచ్చింది? 487. మా బ్యాచ్ లన్నీ అయ్యి. మీ ఆ 487 కి గొడవ చేస్తే నువ్వేంటి అంత డల్ గా మాట్లాడుతున్నావు? నో సార్, ఐ విల్ నాట్. డాడీ ఏం చేస్తుంటారు? ఇక్కడ సౌండ్ లెక్చరర్, సార్. ఎక్కడమ్మా, ఏ కాలేజ్ లో? ఎన్ఈసి, సార్, నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. ఓ, గుడ్ గుడ్ గుడ్. మంచి కాలేజ్, మంచి రెప్యుటేషన్ ఉంది అక్కడ ఆ ఏరియాలో. 10th క్లాస్ లో మరి 587 వచ్చింది కదా. నాన్న కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లో పనిచేస్తున్నారని చెప్పావు కదా. మరి ఎందుకు సిఏ తీసుకున్నావు తెలుసుకోవచ్చా బుజ్జి? నాకు ఇంజనీరింగ్ చేయాలని లేదు, సార్. ఓ, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. నీకు ఇంజనీరింగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదా? లేదా ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సిఏనా? సార్, సిఏ చేయాలని ఫస్ట్ నుంచి ఉండేది. అందులో ఇప్పుడు ఇంకా నాకు 10th అయిపోయిన దగ్గర నుంచి, నాకు 10th స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎందుకో ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది. ఎవరు చెప్పారా బుజ్జి నీకు సిఏ కోర్స్ గురించి? ఎవరు మోటివేట్ చేశారు నేను? మెయిన్లీ డాడీ, సార్. ఓ, దట్స్ రియల్లీ గ్రేట్, దట్స్ రియల్లీ గ్రేట్. ఇప్పుడు మనం ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాము, ఎందుకు ఇది రికార్డ్ చేస్తున్నాము చెప్పారా నీకు ఎవరైనా? సార్, మార్క్స్ కి సంబంధించి అని చెప్పారు. అవునమ్మా. దేర్స్ అ మిత్ ఏంటంటే, జనరల్ గా సొసైటీలో ఉన్నటువంటి మిత్ ఏంటంటే, ఒక అభిప్రాయం ఏంటంటే, ఒక మిస్కన్సెప్షన్, మూఢనమ్మకం ఏంటంటే, లేదా ఒక అభిప్రాయం ఏంటంటే, సిఏకి వచ్చేది ఎవరంటే క్లాస్లో 10th క్లాస్లో యావరేజ్ స్టూడెంట్స్, డల్లర్స్, వీళ్ళే ఎంఈసి, సిఈసి, కామర్స్కి వస్తారు. క్లాస్ టాపర్స్ అందరూ ఎంపీసీ, బైపీసీకి వెళ్ళిపోతారు. ఇది జనరల్ పర్సెప్షన్. క్లాస్ లో టాపర్ అంటే ఆటోమేటిక్. ఇప్పుడు సపోజ్ నువ్వే క్లాస్ టాపర్ అనుకో, ఇంకా అడగరు నువ్వు సిఏకి వెళ్తావా, ఏ దేనికి వెళ్తారా. అమ్మాయి అయితే బైపీసీకి వెళ్తావా, అబ్బాయి అయితే ఎంపీసీకి వెళ్తావా, అంతే. ఏ బైపీసీనా, ఎక్కడ ఫీజు కట్టావు, ఎక్కడ అడ్వాన్స్ కట్టావు అని అడిగేస్తారు. అలానే జరుగుతుంది. అలా కాదు, ద థింగ్స్ ఆర్ చేంజింగ్ ఎ లాట్. మనం అనుకున్నట్టుగా లేదు. ఈ జనరేషన్ పాత జనరేషన్ లాగా లేరు. ఈ జనరేషన్ లో అవేర్నెస్ పెరిగింది. స్టూడెంట్స్ బై చాయిస్ సిఏకి వస్తున్నారు, ఎవరు టాపర్స్ కూడా అని చెప్పడమే మన కాన్వర్సేషన్, ఈ పాడ్కాస్ట్ ఒక ఆబ్జెక్టివ్. సో ఇన్స్పైరింగ్. సో నీకు ఇంకెవరైనా మీ చుట్టాల్లో ఉన్నారా సిఏ చదివిన వాళ్ళమ్మా? సిఏ చదివిన వాళ్ళు ఉన్నారు సార్, కొంతమంది. ఐ మీన్ మామయ్య వాళ్ళు సిఏ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓ, గ్రేట్. ఓన్ ప్రాక్టీస్ ఉంది. కానీ డాడీకి తెలిసిన వాళ్ళు, సో డాడీ కొలీగ్ వాళ్ళ సన్ అండ్ చాలా మంది ఉన్నారు. ఏం చెప్పారు వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు. వెళ్ళమన్నారు. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎంజాయ్ చేస్తూ చదివితే చాలా ఈజీగా అయిపోతుంది, నీకు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అన్నారు. నీకు కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నారు. అసలు చదువు అంటేనే ఎంజాయ్మెంట్ అమ్మా. చాలా మంది పిల్లలకి అది అర్థం కాదు. కానీ ఇప్పుడు బిజినెస్ చేశానమ్మా. కానీ చాలా మంది, ఐ మీన్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ సిఏ అంటే ఇంకా ఎంజాయ్మెంటే ఉండదు, ఎప్పుడు బుక్స్ కాలేజ్ ఇంక ఇదే పని అంటారు. ఎందుకు చక్కగా ఎంపీసీ తీసుకొని హాయిగా బీటెక్ చేసుకుంటే ఏదో ఒక జాబ్ వచ్చి వెళ్ళిపోవచ్చు అంటారు. యశస్విని, హానెస్ట్ గా చెప్తున్నా, అడ్మిషన్ కోసం చెప్పట్లేదు నేను. అడ్మిషన్ కోసం చెప్పట్లేదు నేను. హానెస్ట్ గా ఒక మాట చెప్తాను, అడ్మిషన్స్ కోసం చెప్పట్లేదు నేను. హానెస్ట్ గా చెప్తున్నా, నా ఒపీనియన్ ఒకటి చెప్తాను. ఇవాళ డేట్ June 3rd, 2023 అమ్మా. ఇవాళ ఆల్మోస్ట్ 25 అడ్మిషన్స్ అయినాయి ఓన్లీ గుంటూరు క్యాంపస్ లో.
ఎస్ సార్. నేను ఎంత సంతోషంగా ఫీల్ అవుతాను. ఎర్నింగ్ అంటే సంపాదించడం, అది అడ్మిషన్స్ కావచ్చు, డబ్బు కావచ్చు, చాలా సంతోషంగా ఫీల్ అవుతాను కదా. ఎస్ సార్. అలానే చదువుకున్నప్పుడు మీరు నాలెడ్జ్ అనేది సంపాదిస్తారు, మీరు సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఇట్స్ అ ప్రాసెస్ ఎస్ ఆఫ్ సార్. లెర్నింగ్. మీరు చేస్తుంది ఇట్స్ అ ఎస్ ప్రాసెస్ సార్. ఆఫ్ లెర్నింగ్, మేము చేస్తుంది ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఎస్ సార్. ఎర్నింగ్. రెండు ఎస్ సార్. ఒకటే కదా. ఎస్ సార్. నేర్చుకుంటాం, లెర్నింగ్. లెర్నింగ్ లో ఎల్ తీసేస్తే ఏమొచ్చుద్ది? సార్ లెర్నింగ్ లో ఎల్ తీసేస్తే ఏమొచ్చుద్ది? ఎర్నింగ్. ఎర్నింగ్. నేర్చుకుంటాం, తర్వాత చేసేది సంపాదించడమే కదా. సో నేర్చుకున్నప్పుడు మీరు ఎస్ సార్. సంతోషించాలి, సంపాదించేటప్పుడు మేము సంతోషించాలమ్మా. సంతోషం లేని ఎవ్రీ టైమ్ సంపాదన, షుడ్ బి హ్యాపీ. యా అబ్సల్యూట్లీ. సంతోషం లేని సంపాదన వేస్ట్, సంతోషం లేని ఎస్ చదువు సార్. వేస్ట్, సంతోషం లేని చదువు వేస్ట్. ఎస్ సార్. చదువుకోవాలి, సంతోషంగా ఎస్ చదువుకోవాలి. సార్. అది అసలు ఎస్ సార్. ప్రయర్ కండిషన్. సంతోషంగా క్లాస్కి వెళ్ళాలి, సంతోషంగా నేర్చుకోవాలి. ఎవ్రీడే నువ్వేదో కొత్తది నేర్చుకుంటున్నావు కదా, ఎస్ సార్. అది నేను నవ్వుతూ ఉంచాలి. అండ్ ఎస్ తర్వాత సార్. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అమ్మా మంచి సబ్జెక్ట్లే, నేను అసలు దాంట్లో డౌటే పెట్టట్లేదు. నిజంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ నాకు అంత అవును పెద్ద సార్. ప్రావీణ్యం కూడా లేదు. నేను 10th తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదవలేదుగా, నేను ఎస్ సార్. స్పెషలైజేషన్ తీసుకోలేదు కదమ్మా. ఎస్ సార్. కానీ కామర్స్ ఒకటి, ఎకనామిక్స్, నీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్ని అక్కడ కనిపిస్తాయి. నీ లైఫ్ కి చాలా దగ్గరకు ఉండే సబ్జెక్ట్స్ ఇవి. ఎస్ సార్. లైఫ్ లో యూజ్ అయ్యే సబ్జెక్ట్. లైఫ్ లో యూజ్ అయ్యే సబ్జెక్ట్స్, లైఫ్ లో కనిపించే సబ్జెక్ట్స్ అవును సార్. మనకు కనిపిస్తాయి. ఒక బ్యాలెన్స్ షీట్ కానీ, ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ చూస్తుంటే ఎంత యాంగ్జైటీగా ప్రాక్టికల్లీ ఉంటది, కూడా మనం నేర్చుకోగలుగుతాం. ఎంత యాంగ్జైటీగా ఉంటది. ఒక బిజినెస్ ఇలా ఎస్ సార్. చేయొచ్చా, మనం ఇలా చేస్తున్నారా. సో ఇది కామర్స్ లో ఉన్నటువంటి, లేదా ఎంఈసీలో, సిఏలో ఉన్నటువంటి ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఇంకో అడ్వాంటేజ్ చెప్పనా యశస్వి? ఎస్ నువ్వు సార్. జనరల్ గా అమ్మాయిలు ఎక్కువ మంది మెడిసిన్కి వెళ్తున్నారు. నథింగ్ రాంగ్ ఎస్ ఇన్ సార్. దట్, నథింగ్ రాంగ్ ఇన్ ఎస్ దట్. సార్. 21 years కల్లా మీకు సిఏ అయిపోయిద్దమ్మా. 10th అయిపోగానే 2 years, ఆ తర్వాత 4 years. 21 years ఎస్ సార్. కల్లా నీకు మెడిసిన్ కంప్లీట్ అయిద్దా? సాధ్యమైందా? సాధ్యమవుతుందా? నో సార్. నో సార్. అది దీంట్లో ఐ మీన్ రియల్లీ అడ్వాంటేజ్. హార్డ్ వర్క్ చేయాలి. ఎస్. సో కష్టం లేకుండా ఏది ఉండదమ్మా. మెడిసిన్ లో కష్టం ఉంటుంది, సిఏలో కష్టం ఉంటుంది, ఐఐటీలో కష్టం ఉంటుంది. కానీ దాంతో ఉంటుంది పోలిస్తే సార్. కంపేర్ టు ఐఐటి, కంపేర్ టు మెడిసిన్, ఇవి సిఏ లాంటి కోర్సెస్ ఇంకా తక్కువ కష్టం ఉంటుంది. అవును సార్. ఇప్పుడు మీ మనం నాన్న ప్రాక్టికల్ గా కూడా చాలా నేర్చుకోగలుగుతాం. మీ నాన్న ఎన్ఈసి కాలేజ్ లో పనిచేస్తున్నారు, నర్సరాపేట ఇంజనీరింగ్ కాలేజ్. ఎస్ సార్. ఆ ఊర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. ఎస్ సార్. కానీ చాలా మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయా? లేవు సార్. లేవు. ఎందుకు లేవు అంటే, మీ కాలేజీ తప్పు కాదు, ఎన్ఈసి కాలేజ్, నర్సరాపేట ఇంజనీరింగ్ కాలేజ్ తప్పు కాదు, మీ నాన్న తప్పు కాదు. ఎక్కువ మంది చదువుతున్నారు, కావాల్సిన సప్లై వాళ్ళకంటే ఎక్కువ ఉంది. ఎక్కువ మంది చదువుతున్నారు. సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ లేదంతా. ఎస్ సార్. అన్నిటికంటే బాధకర విషయం ఏంటో తెలుసా? బీటెక్ మెకానికల్ చదువుతాడు, మళ్ళీ చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. బీటెక్ కెమికల్ ఎస్ అంటాడు, సార్. మళ్ళీ తీసుకెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. సాఫ్ట్వేర్. చదివిన చదువు వేరు, చేస్తున్న ఉద్యోగం వేరు. ఇంకెందుకు చేస్తున్న చదువుకోవడం ఇన్నాళ్ళు? ఉద్యోగం వేరు. ఇన్నాళ్ళు చదువుకోవడం ఎందుకమ్మా? ఓ 6 months వెళ్ళి ఓ ఎస్ సార్. సాఫ్ట్వేర్ కోర్స్ చేసుకోవచ్చు కదా. దానికోసం బీటెక్ ఎందుకు చదవటం? ఫార్మల్ గా 4 years కష్టపడి చదవటం ఎందుకు? ఇంటర్ అయిపోగానే ఒక ఎస్ సార్. 6 months లేటెస్ట్ కోచింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే తీసుకుంటే ఉందో ఆ కోచింగ్ తీసుకొని, సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చుగా. ఎస్ సార్. దానికోసం బీటెక్ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటి స్పెషలైజ్డ్ కోర్సెస్ చదవాలా? అవసరం లేదు సార్. అది. సో సిఏలో అదే పెద్ద అడ్వాంటేజ్ అమ్మా. చదువుకునేప్పుడు రియల్ ఎస్ టైం, సార్. చదువుకునేప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, యూ గెట్ కనెక్టెడ్ విత్ ద లైఫ్. పాస్ అయిన ఎస్ తర్వాత సార్. కూడా మీరేం చదివారో అదే మీరు ప్రాక్టీస్ చేస్తారు, మీరేం చదివారో అదే మీరు జాబ్ చేస్తారు. ఎస్ సార్. ఇంకొక అడ్వాంటేజ్ అమ్మాయికి తెలుసా? నువ్వు పాస్ అయితే, బీటెక్ చేస్తే మంచి జాబ్ కావాలంటే అబ్రాడ్ అని వెళ్ళాలి, లేదా సిటీస్ కని వెళ్ళిపోవాలి, ఎస్ సార్. చెన్నై, బెంగళూరు ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ సిఏ పాస్ అయిన తర్వాత ఎస్ సార్. ఒక 3 to 5 years నువ్వు ఎక్కడ ఉన్నా కష్టపడ్డావంటే కూడా మీ ఊర్లో కూడా నువ్వు సరిపోతుంది. సెటిల్ అవ్వచ్చు, నర్సరాపేటలో కూడా. పెట్టుకోవచ్చు. ఎస్ సార్. సో ఆల్ ద బెస్ట్ అమ్మా. డీవియేట్ అవ్వద్దమ్మా, డీవియేట్ అవ్వద్దు, లైట్ తీసుకోవద్దు. ఇప్పుడు 10th class ఎంత సీరియస్ గా చదివారో అంతే సీరియస్ గా చదవంటారమ్మా. యూ కెన్ డూ వండర్స్. ఎస్ సార్. 21 డెఫినెట్లీ years సార్. కల్లా సీఏ పాస్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎస్ సార్. గాడ్ ఎస్ బ్లెస్ యూ సార్. నాన్న. అమ్మా నన్ను అడిగాను చెప్పు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్. ఓకే నాన్న.